హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంపార్టెన్స్ ఏంది చూద్దాము. బేసిక్గా చాలా ఇంపార్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని స్క్వేర్ రూట్స్. ఎందుకంటే ఏదైనా మనం స్క్వేర్ రూట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, 15 స్క్వేర్ అంటే 225, ఫర్ ఎగ్జాంపుల్ 20 స్క్వేర్ అంటే 400, 8 స్క్వేర్ అంటే 64. ఇలా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం జనరల్గా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ జరుగుతుంది. ఏ నెంబర్ అయినా కానీ, ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1271849 అని ఒక నెంబర్ ఇచ్చారు, ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలియదు ఇది ఏందనేది. సో దీనికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట. సో డివిజన్ ప్రాసెస్ లాగా ఉంటుంది. సో ఏంటంటే ఇది, సో ఇప్పుడు ఇలా వేసుకొని, సో దీని ఫస్ట్ ఈ ఏ అయితే ఉన్నాయో మనకు జనరల్గా లాస్ట్ రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ తీసుకోండి. ఒక్కొక్క దాని ఒక్కొక్క పేరు, లాస్ట్కి సింగిల్ డిజిట్ ఉంటే దాన్ని సింగిల్ డిజిట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏంటంటే డివిజన్ చేయాలి. బేసిక్గా ఇది 1 కాబట్టి 1 1 1. ఇక్కడ మనకు 1 - 1 0. నెక్స్ట్ పేరు కిందికి తెచ్చుకోవాలి బేసిక్గా. సో నెక్స్ట్ పేరు ఏంది 67. సో మనకి 1 × 1 1 కాబట్టి నెక్స్ట్ 1 × 2 2 తీసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా 2 తోటి మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న డివైజర్ ఉంది కదా, సో మనకి ఈ డివైజర్ ఏదైతే వచ్చిందో దానికి ఇంటూ 2 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డివిజన్ చేసేటప్పుడు. ఓకే, సో 1 × 2 ఎంత 2, 67 ఉంది ఇక్కడ. సో మనకి 67 2 తోటి ఎంతలో పోతుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 2 మల్టిప్లై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 22 × 2 వేసామనుకోండి, ఎంత 44 వస్తుంది. 23 × 3 వేస్తే ఎంత వస్తుంది 69 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 67 ఉంది కాబట్టి మనకి 2 వేసుకోవాలి. సో ఇక్కడ 2. ఓకే, సో 22 2 44. ఓకే, ఒక సబ్ట్రాక్షన్ చేసుకోండి. 7 - 4 3, 6 - 4 2. నెక్స్ట్ పేరు ఏముంది, పేరు తెచ్చుకోవాలి. నెక్స్ట్ పేరు మొత్తం తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ పేరు 18 కిందికి తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, 12 ఉంది బేసిక్గా. సో ఇప్పుడు ఏంది, ఈ 12 మొత్తాన్ని డివైజర్ తోటి ఇందాక ఫస్ట్ 1 ఉంటే 1 × 2 చేసుకున్నాం కదా, ఇప్పుడు 12 × 2 చేసుకోవాలన్నమాట. ఓకే, 12 2 ఎంత 24. ఓకే, సో దీన్ని మనం 24 2 3 18 ఉంది. ఎట్లా డివిజన్ చేయాలనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 ఉంది, ఇది ఎంతలో డివైజ్ అవుతుందో. కానీ ఇక్కడ 2 3 18 ఉంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 249 × 9 వేసిన నేను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 240 × 10 మనకి 2400 కదా. సో 10s కదా, దానికంటే 2 3 18 ఉంది కాబట్టి కింద తక్కువలో వస్తుందని అట్లా వేసిన. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 9s ఎంత 81, 18, 9 4s 36 + 8 44, 9 2 18 + 4. ఓకే, 20 2 2 4 1 వస్తుంది. ఓకే, 2 2 4 1. సో 8 - 1 7, 11 - 4 7, ఇది 0 0, 77 డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో మనకి ఏంది ఎంత 9 కదా, ఇక్కడ 9 ఇక్కడ 9. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ 9 వచ్చి నెక్స్ట్ ఏముంది పేరు 49 ఉంది. సో కానీ మనకి ఇక్కడ 129 ఉంది. సో మనం ఇందాక ప్రాసెస్లో చూసినాం బేసిక్గా ఈ 129 12 × 2 చేసుకుని, ఇప్పుడు ఏంది 129 × 2 చేసుకోవాలి. ఓకే, 258. సో 258 ఇంకా ఇది దీన్ని డివిజన్ చేయాలి. ఎంత డివైడ్ చేసి వస్తుందో చూసుకుని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 9 ఉంది అంటే లాస్ట్కి 3 3s 9. సో ఈడ 3 ఈడ 3. ఓకే, సో 2583 × 3. జస్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. 2583 × 3. 3 3s 9, 8 3s 24, 5 3 15 + 2 17 1, 3 2 6 + 1 7, 7 7 4 9 వచ్చేసిందా. సో మనకి ఏంది స్క్వేర్ రూట్ ఏంది 1293. అర్థమైందా, అంటే 1293 × 1293 చేస్తే 1671849 వస్తుంది. దట్ ఇంప్లైస్ 1293 × 1293 =
1671849. సో మీరు ఈ ప్రాసెస్ని బట్టి ఏ నెంబర్ ఇచ్చినా సరే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది బేసిక్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి. నార్మల్గా అయితే స్పీడ్ క్యాల్కులేషన్స్ ఎలా స్పీడ్గా చేయాలంటే ఏంది ప్రాసెస్, స్పీడ్ క్యాల్కులేషన్స్ ఎగ్జామ్ టైమ్స్లో. సో మనకి ఏదైనా కొన్నిసార్లు అడగవచ్చు, ఏదైనా ఎగ్జామ్స్లో వస్తే ఇలా స్పీడ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రాసెస్ అర్థమైంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చెప్తా, ఇప్పుడు 6048 అనుకోండి. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు. ఓకే, సో మనం ఏంది ఎమ్మటే, సో దీనికి ఈ ప్రాసెస్ చేయాలంటే 2 డిజిట్స్ వస్తుంది కదా, ఎట్లా నాకు డిఫికల్ట్ అవుతుందని అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6048, సో 2 డిజిట్స్ తీసుకోవాలి, కానీ ఇక్కడ ఏం లేదు. సో ఫస్ట్ 60 అంటే స్క్వేర్ ఎంత వస్తుంది, 8 స్క్వేర్ 64, 7 స్క్వేర్ 49, అంతే కదా. సో 7 ఓకే, 7 స్క్వేర్ 49. ఓకే, 49 ఎంత 11 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 10 - 1 6 - 2. సో ఇది 48 కింది తెచ్చుకోవాలి నెక్స్ట్ పేరు. ఓకే, ఇక్కడ 7 × 14. ఓకే, 14 ఇక్కడ ఎంత మల్టిప్లై చేస్తే 8 రావాలి లాస్ట్కి. సో ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 8 × 8 = 64 రాదు, 6 × 6 = 64, 7 × 7 = 49. సో ఏది వస్తుంది ఒకసారి చూడండి, దాన్ని బట్టి మనం దీని స్క్వేర్ ఏందో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇదొక ప్రాసెస్ మీరు చేయడానికి. సో ఎట్లా చేద్దాం ఇప్పుడు, 3 × 2 = 7, 8 పోతాయేమో చూద్దాము. 148 × 8 = 64, 6, 8 × 4 = 32 + 6 38, 8 × 1 = 8 + 1 3, 1184, 1184 వస్తుంది. సో దీనికి 1184 ఎక్కువ వస్తుంది, తక్కువ తీసుకుంటే రా. సో ఏ నెంబర్ మల్టిప్లై చేసుకున్నా లేదు. సో దీనికి ఏం చెప్తాం మనం, హెన్స్ దేర్ఫోర్ 6048 డోంట్ హ్యావ్ స్క్వేర్ రూట్. దానికి స్క్వేర్ రూట్లో ఏం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6048 ప్లేస్లో వాడు మనకు 6084 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6084 ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ మనం 1184 ఉంది కదా. సో ఈ 48 ప్లేస్లో ఏమొస్తుంది మనకి, 84 వస్తుంది. సో ఆటోమేటిక్గా 148 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 148 × 8 తీసుకుంది. సో ఇక్కడ 8 వస్తుంది. సో ఇది ఇక్కడ లేదనుకోండి, 1184 ఇది 0 వస్తుంది. సో ఎంత, 78. సో అర్థమైందా. సో జస్ట్ నేను ఏంటంటే 6084 అనేది స్క్వేర్ రూట్ ఉంది, కానీ 6048కి లేదు. సో బేసిక్గా అది. సో స్క్వేర్ రూట్ అట్లా ఇస్తే ఏ నెంబర్కైనా స్పీడ్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు స్క్వేర్ రూట్ ఉందా లేదా తెలుసుకోవడానికి దాని స్క్వేర్ కూడా ఈజీ అనమాట చెప్పడం. సో అదొకటి. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఎగ్జామ్స్లో కొన్ని స్క్వేర్ రూట్ రిలేటెడ్ ఎట్లా ఇస్తారంటే మనకి కొన్ని ఎస్ఎస్సిలో కానీ బ్యాంక్లో కానీ అందులో కొన్నిసార్లు ఇట్లా ఇస్తారు. సో ఎట్లా అంటే, ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x/44 = 13/2 ఫైండ్ x అంటారు. సో మనం సడన్గా స్క్వేర్స్ ఐడియా లేదనుకోండి ఇబ్బంది పడతాము. కానీ మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఏం చేయాలి, దీన్ని రిమూవ్ చేయాలి. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకోవాలన్నమాట. సో 1 + x/44 స్క్వేర్ రూట్ అంటే ఏం లేదు, ⁻1/2. సో ఇక్కడ 13/2 ఇక్కడ స్క్వేరింగ్ చేసినాం, ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ తీసుకుంటాం అనమాట. 2 స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. సో 1 + x/144 ఇది 13/12 హోల్ స్క్వేర్ కాబట్టి 13² / 12². 13² అంటే 169, 12² అంటే 144. ఓకే, సో ఇప్పుడు x/144 169/144 +1 అడిపోతే -1 అవుతుంది. సో x/144 169/144 -144. ఓకే, సో x/144 169 - 144 ఎంత, సో ఇది -9 - 4 6, సో 25/144. సో ఈ 144 క్యాన్సల్, x = 25.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి ఇస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు ఏమని ఇస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఇట్లా ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటాడు. సో అప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఫైండ్ ఎక్స్ అని అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఈ పార్ట్ అయితే ఉందో ఈ డాట్ 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 ఉందంటే ఇన్ఫినిటీ వరకు పోతుంది. సో అది కూడా ఎక్స్ అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం ఎక్స్ అనుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేర్ వేసుకోవాలి. సో 6 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇదేం లేదు, టేక్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే దీనికి స్క్వేర్ దానికి స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే సేమ్ కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం మనం స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 6 అడిపోతే మైనస్ అవుతుంది. సో 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. -6 రావాలి మనకి. సో -6 రావాలంటే ఇది -x రావాలి. ఫ్యాక్టరైజేషన్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వస్తుంది జనరల్గా. సో మనకు -6 రావాలంటే ఏం చేయాలి? మల్టిప్లికేషన్లో -2 ఇంటూ 3 చేసినాం అనుకో -6 వస్తుంది. కానీ మనకు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం రావాలి? -x రావాలి. 3 - 2 చేస్తే +x వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే -3 ఇంటూ 2 ఇది ఈక్వల్ టు ఇది కూడా -6 కదా, ఇది తీసుకుంటున్నాను అనమాట. ఓకే, మల్టిప్లై చేస్తే -6 రావాలి. -3 ఇంటూ 2 -6. ఈ మధ్యలో -3 యాడ్ చేసినాం అనుకో -3 + 2 ఇది ఈక్వల్ టు -1 వస్తుంది. సో ఈ -1 రావాలన్నమాట. సో x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దట్ ఇంప్లైస్ x ఇంటూ x మైనస్ 3 ప్లస్ x 2x ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x. సో ఇక్కడ ఓన్లీ 2 కామన్ తీయండి, సారీ 2 ఇంటూ x మైనస్ 3. సో x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారనమాట. సో ఇవి స్క్వేర్ రూట్స్. క్యూబ్ రూట్స్ మీరు ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ అంత ఇంపార్టెన్స్ ఏముండదు. సో జస్ట్ క్యూబ్ రూట్స్ ఏంటంటే మీరు క్యూబ్ రూట్స్కి ఒక చిన్నది 1 నుంచి 9 వరకు క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే 1 క్యూబ్ ఎంత, 2 క్యూబ్ ఎంత, 3 క్యూబ్ ఎంత, 4 క్యూబ్ ఎంత. సో ఇట్లా మీరు రిమైండ్ చేసుకోండి. సో ఇవి రిమైండర్ వస్తే మీకు క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనే. సో ఇది క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, ఎందుకంటే అంత యూజ్ ఉండదు. క్యూబ్స్ అనేది ఏ ప్రాబ్లమ్స్లో అడగారు, జనరల్గా అది స్కూల్లో అక్కడ అడుగుతారు. సో స్కూల్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే అంత యూజ్ ఉండదు. సో మీరు జస్ట్ రిమైండ్ చేసుకోండి, స్పీడ్ క్యాల్కులేషన్స్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యూబ్ అనుకోండి, 4 4 16, 16 4 64 అట్లా. 6 క్యూబ్ అనుకోండి, 6 6 36, 36 6 216. సో అట్లా ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఎప్పుడైనా 216 వచ్చినప్పుడు 6 క్యూబ్ కదా అని మీకు క్యాల్కులేషన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అంతే, స్పీడ్ పెరగడానికి. సో థ్యాంక్ యూ.